ఇంత నీచంగా కథనాలు రాసేదానికి అవకాశం ఉందా? ఇంత నీచానికి కూడా కొంతమంది దిగజారుతారా అని చెప్పి ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. వాస్తవంగా 12వ తారీఖు జరిగినటువంటి విషయాలు, దానికి గడిచినటువంటి 3-4 రోజులు జరిగినటువంటి పరిణామాలు కూడా ఈ సందర్భంగా అందరి దృష్టికి తీసుకొని రావాలని ఈ యొక్క సంకల్పం. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ అయిపోయిన తర్వాత సైదాపురం సునీల్ కుమార్ రెడ్డి అతని అనుచరులు కొంతమంది పులివెందుల్లో ఉన్నటువంటి శ్రీకర్ ఫంక్షన్ ప్యాలెస్లో ఏదో ఒక పెళ్లి కార్యక్రమానికి పోయినప్పుడు కొంతమంది దుండగులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు అతని దాడి చేసి తీవ్రంగా గాయం చేయడం జరిగింది. ఆ యొక్క దాడికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క సైదాపురం సునీల్ కుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తి యాక్టివ్గా వైఎస్ఆర్సీపీకి ప్రచారం చేస్తున్నాడు, రేపు ఆ ఎన్నికల్లో ఒక మంచి భూమిక పోషిస్తాడనేటువంటి ఉద్దేశంతో ఎటువంటి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒక భయానకమైనటువంటి వాతావరణం కల్పించాలనేటువంటి ఉద్దేశంతో చేసేటువంటి దాడి. కానీ దురదృష్టవశాత్తు ఆ దండగులు దాడి చేసినా ఆ మరుసటి రోజు వరకు ఆ యొక్క ఎవరైతే దండగులు పాల్గొన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరగలేదు. చేయకపోగా ఆ విషయాన్ని ఎస్పీ గారి దృష్టికి తీసుకొని వస్తే ఎస్పీ గారుండి వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పి నాకు స్వయంగా హామీ ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారిని కడపలో కలిసి పులివెందులకు వచ్చే లోపలే మరొక భయంకరమైనటువంటి దాడి. మా పార్టీకి సంబంధించినటువంటి శాసనమండలి సభ్యులు రమేష్ యాదవ్, అలాగే మాకు పులివెందుల నియోజకవర్గంలో ఇంపార్టెంట్ లీడర్ అయినటువంటి రామలింగారెడ్డి, వేల్పుల రాము, అదే రకంగా నంద్యాల హేమాద్ రెడ్డి, వీళ్ళందరూ ఒక పల్లెకు పోయి ప్రచారం వేరే వాళ్ళతో సంప్రదింపులు జరిపి తిరిగి వస్తూ ఉంటే దారి కాచి విచ్ఛిన్నకరంగా వాళ్ళను కొట్టడం జరిగింది. వాళ్ళు కారులో నుంచి దిగకుండా ఉంటే కారు మీద పెట్రోల్ పోసి కాల్చేదానికి ప్రయత్నం జరిగాయి. ఇటువంటి పరిస్థితుల్లో లోపల ఉంటే ఎట్లయినా కాలిపోతామని చెప్పేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కారు దిగితే భయంకరంగా వాళ్ళందరినీ కొట్టినటువంటి సందర్భము ఈ రోజుకి ఇప్పటికి కూడా హాస్పిటల్లో ఉన్నాడు వేల్పుల రాము అనేటువంటి వ్యక్తి. ఇంత దౌర్జన్యం జరిగితే ముందు రోజేమో శ్రీకర్ కళ్యాణ మండపంలో సైదాపురం సునీల్ కుమార్ రెడ్డి మీద దాడి జరుగుతుంది. ఆ మరుసటి రోజు కూర్చొని మా ఇంపార్టెంట్ లీడర్ ఇంక్లూడింగ్ ఒక శాసన మండలి సభ్యుని మీద కూడా దాడి జరిగితే ఒక్కరిని కూడా అరెస్ట్ చేయనటువంటి పరిస్థితుల్లో పులివెందులో ఉన్నటువంటి పోలీసులు ఉన్నారు. పైపెచ్చు వాళ్ళను అరెస్ట్ చేయకపోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద వాళ్ళు ఒక తప్పుడు కేసు ఇస్తే జరగని సంఘటన, అసలు ఏం అక్కడ జరగల, ఎటువంటి విషయం జరగకుండా ఒక ఫాస్టెడ్ కేసు కావాలని చెప్పి ఒక SC/ST అట్రాసిటీస్ కేసులో ఆ కారులో ప్రయాణం ఎవరైతే బాధితులో వాళ్ళ మీద కేసులు పెట్టడమే కాకుండా మరికొంతమంది ఇతరులు అని చెప్పి కేసు పెట్టడం జరిగింది. దానికి పర్యావసనంగా రోజుకి ఇంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకుల ఇళ్ల మీదకి దాడి చేయడం, మీరు ఆ కేసులో ఉండారు, మీరు రావాలని చెప్పి వాళ్ళందరినీ స్టేషన్ తీసుకొని రావడం జరిగింది. ఈ పరిస్థితులు బాగలేవని, పోలీసుల వ్యవహారం సరిగ్గా లేదని స్థానికంగా ఉన్నటువంటి DSP, స్థానికంగా ఉన్నటువంటి రూరల్ CI, అదే రకంగా వీళ్ళందరినీ ఆధిపత్యం వహిస్తున్నటువంటి DIG, వీళ్ళందరి పరిస్థితులు బాగలేవు. ఎలక్షన్ సవ్యంగా జరగాలంటే మనం ఏదో ఒక రకంగా ఊర్లో నుంచి బయట ఉన్నైనా ఎలక్షన్ రోజుకి ఆ రోజు వచ్చి జరుపుకోవాలనేటువంటి నిర్ణయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీసుకునింది. కానీ దురదృష్టం 11వ తేదీ అర్ధరాత్రి ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ MP గారిని ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉదయం 4 గంటల వరకు కాపలాగాసి 4 గంటల టైంలో అతన్ని లేపి బలవంతంగా తీసుకొని ఎన్నెన్నో స్టేషన్లు తిప్పుకుంటా కొన్ని 100 కిలోమీటర్లు మధ్యాహ్నం వరకు తిప్పుకుంటా పోయారు. నేను వేంపల్లిలో ఉంటే నా యొక్క ఇంటి చుట్టూ గేట్ చుట్టూ 10 మంది పోలీసులు పెట్టి హౌస్ అరెస్ట్ అని చెప్పారు. సరే, దాన్ని స్వాగతిస్తున్నాను. ఒక MP గారిని అరెస్ట్ చేసినా, నన్ను హౌస్ అరెస్ట్ చేసి బయటికి పోకుండా ఉన్నా కూడా మంచి వాతావరణం కల్పించింటే మేమందరూ కూడా హర్షించేవాళ్ళం.
కానీ అక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఎప్పుడూ లేని రకంగా 700 మంది పోలీసులు కేవలం ఒక 13 పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ నిర్వహించేదానికి 700 మంది పోలీసులను పెట్టి ఈ పోలీసులు మామూలుగా ఎక్కడైనా ఏ రకంగా వాడుకుంటారంటే ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే ఎక్కడైనా 2 వర్గాలు ఘర్షణ పడితే అవి నివారించడానికి ప్రజలకు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో వాళ్ళ యొక్క ఓటు హక్కు వినియోగించుకునేదానికి తోడ్పడాలి. కానీ పులివెందుల్లో ఆ రోజు పోలీసు చేసినటువంటి పరిస్థితులు ఆలోచన చేస్తే 700 మంది పోలీసులు వచ్చి దాదాపు 2000 నుంచి 3000 మంది పులివెందుల నియోజకవర్గానికే సంబంధం లేనటువంటి వ్యక్తులు, జమ్మలమడుగు నుంచి వ్యక్తులు, కమలాపురం నుంచి వ్యక్తులు, పులివెందుల కాన్స్టిట్యున్సీలో మిగతా గ్రామాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా పోలీస్ సపోర్ట్తో వచ్చి మా నాయకులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి ఆ ఉన్నటువంటి కొంతమంది నాయకులకు వాళ్ళ ఇండ్ల మీద పడి వాళ్ళకు ఉన్నటువంటి ఏజెంట్ ఫారాలు చించేసి ఒక రకమైనటువంటి భయంకరమైనటువంటి వాతావరణం ఈ 13 పోలింగ్ స్టేషన్ల పరిధిలో పెట్టారు. అప్పుడు మా ఎంపీ గారికి దృష్టి వచ్చి ఏంటంటే ఆయన మాట్లాడనివ్వకుండా ఆయన బయటికి పోనివ్వకుండా అతన్ని అరెస్ట్ చేసుకొని ఎక్కడికో బయటికి వేరే ఊళ్ళకి తీసుకొని పోయినారు. సరే ఇన్ని కష్టాలు వచ్చినా కూడా ఉదయం స్వేచ్ఛగా పోయి ఓట్లు వేసుకుందాం, ఏజెంట్ లేకుండా ఓట్లు వేద్దామని చెప్పేసి ఓటర్లు ఆ యొక్క పోలింగ్ స్టేషన్స్కు పోతూ ఉంటే దౌర్జన్యంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఓటర్ స్లిప్లన్నీ లాక్కొని మీరు ఎవ్వరూ ఓట్లకు పోవాల్సినటువంటి అవసరం లేదు, ముందు పోండని పోలీసుల సహకారంతో పోలీసుల యొక్క దౌర్జన్యంతో ఆ యొక్క ప్రజలందరినీ కూడా బయటికి పంపించడం జరిగింది. ఈరోజు ఆలోచన చేస్తే పోలీసులు 11వ తేదీ అర్ధరాత్రి నుంచి 12వ తేదీ చేసినటువంటి కార్యకలాపాలు ఒకసారి ఆలోచన చేస్తే ఈ సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే రకంగా వాళ్ళ ప్రవర్తన ఉంది. ఎవరైతే ఓటర్లు లోపలికి పోవాలనో వాళ్ళందరినీ బయటికి పంపించేది కాకుండా ఎవరైతే బయటి నియోజకవర్గాల నుంచి వచ్చారో వాళ్ళందరినీ తీసుకొని క్యూలో పెట్టి దొంగ ఓట్లు జరిపించేటువంటి పరిస్థితి. ఆఖరికి పత్రికా రంగంలో ఉన్నటువంటి విలేకరులకు ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నటువంటి టీవీ ఛానల్స్కు కెమెరాలకు ఎవరిని కూడా ఈ 13 బూతుల్లో ఉన్నటువంటి ఈ బూతుల దగ్గరికి ఎవరిని కూడా ప్రవేశం లేకుండా వాళ్ళందరినీ కూడా తరిమివేసినటువంటి సంఘటన గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కొంతమంది పత్రికల్లో రాస్తున్నారు స్వేచ్ఛగా జరిగింది, 30 సంవత్సరాల తర్వాత పులివెందుల్లో ప్రజాస్వామ్యం బాగా విరజిల్లింది, ప్రజలు స్వేచ్ఛగా ఓట్లేసి తెలుగుదేశాన్ని గెలిపించినారని చెప్పి వార్తలు రాస్తూ ఉంటే అసలు చూసి వీళ్ళ యొక్క రాతలకు నవ్వుకోవాలనో లేకుంటే సిగ్గుతో తలదించుకోవాలనో అర్థం కానటువంటి పరిస్థితి. నేను అడుగుతున్నాను ఈరోజు ఈ పత్రికలను అడుగుతున్నా, అక్కడటువంటి అధికారులను అడుగుతున్నా, అక్కడటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతున్నా, గతంలో పులివెందుల్లో భయానక వాతావరణం ఉన్నటువంటి విషయం వాస్తవం, నేను కూడా ఒప్పుకుంటున్న దానికి. కానీ నేను ఒకటి కోరుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి లేకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి దాదాపు వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత 2009లోనో 2010లోనో ఆయన యాక్టివ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడం, ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది. 2009లో 2 సార్లు బై ఎలక్షన్స్ వచ్చినాయి. 2009 నుంచి 2014 లోపల పులివెందుల నియోజకవర్గంలో 2 సార్లు బై ఎలక్షన్స్ వచ్చినాయి. ఒకసారి విజయమ్మ పోటీ చేసింది, జగన్మోహన్ రెడ్డి పోటీ చేశాడు. ఎక్కడే కానీ దొంగ ఓటు జరిగినటువంటి సందర్భంగా కూడా లేదు. ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్న ప్రతి ఒక్కరికి, ఆ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉండింది. ఎలక్షన్లు జరిగితే విజయమ్మకు 1,00,000 చిల్లర మెజారిటీ వస్తుంది. అదే పార్లమెంట్లో జగన్మోహన్ రెడ్డి నిలబడితే 5 లక్షల చిల్లర ఓట్లు కడప పార్లమెంట్లో మెజారిటీ వచ్చినటువంటి విషయాన్ని ఈ తప్పుడు రాతలు రాసినటువంటి ఈ పత్రికలకు ఒకసారి గుర్తు చేస్తున్నా. 2010లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన రోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదా? మీరు చెప్పండి. ఆ రోజు ఉన్నటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత స్వేచ్ఛతో ఆ రోజు ఎన్నికలు జరిగితే ఎక్కడే కానీ డిపాజిట్లు కూడా రాకుండా, కాంగ్రెస్ పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు రాకుండా
జగన్మోహన్ రెడ్డి అఖండ విజయం సాధించాడా లేదా, అది ప్రజల యొక్క మద్దతు ఉందా కాదా ఒకసారి ఆలోచన చేయండి. ఆ ఎన్నికల తర్వాత 2014లో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు నేనే పోటీ చేశా. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యర్థిగా 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేనే పోటీ చేశా. తర్వాత జరిగినటువంటి 2019 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యర్థిగా నేనే పోటీ చేశా. మామూలుగా అంతకు ముందున్నటువంటి ఎలక్షన్స్లో ఎప్పుడన్నా పోయి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదులు ఇచ్చేవాళ్ళం. ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలేదు, పలాన్ పోలింగ్ బూత్లో ఆక్రమించుకున్నారు, రిగ్గింగ్ జరిగింది, ఇవి రీపోలింగ్ చెప్పమని చెప్పి అంతకుముందు జరిగినటువంటి ఎన్నికల్లో మేము ఫిర్యాదులు ఇచ్చేవాళ్ళం. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి, జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి, జగన్మోహన్ రెడ్డి క్రియాశీలకంగా పులివెందుల నియోజకవర్గంలో నిలబడుతున్నప్పటి నుంచి ఒక్కరోజు కూడా తెలుగుదేశం పార్టీ తరపున మేము ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని చెప్పి ఫిర్యాదు ఇవ్వలేదు. ఇది వాస్తవం, ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 2009 తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో ఎన్నికల్లో నేను నిలబడినా, నా కుటుంబ సభ్యులు నిలబడినారు తెలుగుదేశం పార్టీ తరపున. నేనేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరపున నిలబడినా. నా కుటుంబం నుంచి మా తండ్రి అయినాడు సర్పంచ్గా, మా తల్లి అయింది సర్పంచ్గా, నా తమ్ముడు అయినాడు సర్పంచ్గా. ఈరోజు ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నాడో బీటెక్ రవి, వాళ్ళ యొక్క చిన్నమ్మ సర్పంచ్గా ఎన్నికైంది, వాళ్ళ యొక్క తమ్ముడు భరత్ రెడ్డి సర్పంచ్ అయినాడు. ఈరోజు యాక్టివ్గా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పేర్ల పార్సాద్ రెడ్డి వాళ్ళ తల్లి సర్పంచ్గా గెలిచింది. మరి నేను అడుగుతున్నాను, ఇంతమంది మేము తెలుగుదేశం పార్టీ తరపున అక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో మేము గెలవగలిగినామంటే, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగకుండా ఉంటే మేము గెలిచేదానికి అవకాశం ఉందా? మీరు కొన్ని పత్రికల్లో రాస్తున్నారు తప్పుడు కథనాలు. 30 సంవత్సరాలుగా అసలు పులివెందుల్లో ప్రజాస్వామ్యం లేదు అని మాట్లాడుతున్నారు. ఈ రాతలు రాసినటువంటి పత్రికలకు ఈ యొక్క వార్తలు ప్రసారం చేసేటువంటి ఛానల్స్ నేను అడుగుతున్నాను, ఒకవేళ 30 సంవత్సరాల నుంచి పులివెందుల్లో పూర్తి అక్రమాలుంటే మేమందరం గెలిచినటువంటి వార్త వాస్తవమా? ఇది ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. అండ్ ఎస్పెషలీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే యాక్టివ్గా క్రియాశీలకంగా పులివెందుల నియోజకవర్గంలో రాజకీయాలు చేస్తున్నాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లో కూడా ఆయన ఏ మాత్రం ప్రలోభాలకు కూడా గురి చేయలేదనేటువంటి విషయం పులివెందుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు.